Hi friends, welcome to Srikanth Tech Creator YouTube channel. Guys, ఈ వీడియోలో PicsArt అనే యాప్లో తెలుగు ఫాంట్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో తెలుగు ఫాంట్స్ అనే కాదు, కస్టమ్ ఫాంట్స్ ఏ ఫాంట్స్ అయినా మీరు PicsArt అనే యాప్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. సో PicsArt ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో PicsArtలో ఏంటంటే ప్రొఫెషనల్గా ఫోటో ఎడిటింగ్ అని ఒక బ్యానర్ని ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో. సో అలాంటి యాప్లో ఈ తెలుగు ఫాంట్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ వీడియోకి అయితే మీరు లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అలాగే మీకు ఎడిటింగ్ కనుక ఇంట్రెస్ట్ అనుకుంటే ఈ ఛానల్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. వెంటనే శ్రీకాంత్ టెక్ క్రియేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, లేట్ చేయకుండానైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గాయస్, మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇంటర్నెట్ ఆన్ చేసి ఇక్కడ మీకు క్రోమ్ బ్రౌజర్ ఉంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి, లేదంటే ఏ బ్రౌజర్ ఉన్నా కానీ ఆ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బార్ ఉంటుంది కదా పైన మీరు ఏం టైప్ చేశారంటే fonts.srikanth.org అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఇట్లా ఉంటుంది. మీ పైన URL చూసుకోవచ్చు, fonts.srikanth.org. సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్ అక్కడ నుండి విజిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇట్లా ఉంటాయి అనమాట. మనకి ఇవన్నీ ఫాంట్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీరు తెలుగులో ఏది రాసినా కూడా ఇట్లాంటి స్టైల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ టెక్స్ట్ అయినా కానివ్వచ్చు. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు ఫాంట్స్ ఎట్లా ఉన్నాయో, ఏ స్టైల్లో ఉన్నాయో ఇట్లాంటి స్టైల్లో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, జస్ట్ మీరు ఏం చేస్తారంటే వీటన్నిటిని మీకు నచ్చిన ఫాంట్స్ ఏ అయితే ఉంటాయో వీటన్నిటిని మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్, దీనిపైన ప్రెస్ చేస్తే డైరెక్ట్లీ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట డౌన్లోడ్లో. ఓకేనా, డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, నేను ఆల్రెడీ కొన్ని ఫాంట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ మనకి సో గాయస్ ఇక్కడ చూడండి, నేను ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఫాంట్స్ అనమాట నేను అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను వీటిని. సో ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ మీరు వీటిని కాపీ చేసేయండి. ఓకేనా, ఇక్కడ ఇలా మీకు కాపీ చేసి ఇలా చూడండి, ఇక్కడ కాపీ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఇంటర్నెట్ స్టోరేజ్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా కిందికి స్క్రాల్ చేసేయండి. ఇక్కడ మనకి PicsArt, ఓకేనా, PicsArt ఎక్కడ ఉందో వెతుకుదాం. ఓకే, ఇక్కడ ఉంది, చూసారు కదా PicsArt, దీనిపైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను. సో నాకు అవసరం లేదు, క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఒకసారి దాంట్లోకి వెళ్దాం. మీరు ఇక్కడ ఈ ఫోల్డర్లో మీరు ఎన్ని ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారో అన్ని ఫాంట్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి. జస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారో తెలుసా, బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ PicsArt కనిపిస్తుంది కదా, లోగో అనేది మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో చూడండి, ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఒక ఫోటోని అయితే తీసుకున్నాను చూడండి. ఓకే, సపోజ్ నేను ఈ ఒక ఫోటో తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఫోటో అనేది ఈ విధంగా ఉంది, ట్రాన్స్పరెంట్, ఇది PNG ఫోటో అనమాట. సో ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది తీసుకుందాం. ఇక్కడ కిందికి ఇలా జరిపినట్లయితే మీరు ఇక్కడ టెక్స్ట్ అని కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఏం టైప్ చేద్దామంటే తెలుగు టైప్ చేద్దాం. ఓకేనా, తెలుగు అని టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, టైప్ చేశాను, టిక్ మార్క్ పైన క్లిక్ చేసిన చూడండి, మనకి ఆటోమేటికల్లీ ఒక తెలుగు ఫాంట్ అనేది ఇక్కడ అప్లై అయిపోయింది. నేను ఇంతకుముందుకు ఒకటి ట్రై చేశాను కాబట్టి ఆటోమేటిక్ అప్లై అయిపోయింది. సో మీరు కస్టమ్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి యారో మార్క్ కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి రీసెంట్లీ డిస్కవర్ ఇట్లా ఫాంట్స్ ఉంటాయి అనమాట, ఇది డిఫాల్ట్గా అనమాట. ఇక్కడ చూడండి మై ఫాంట్స్ అని కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీరు ఆ ఫాంట్స్ ఫోల్డర్ ఇందాక చూపించాను కదా, సో దాంట్లో మీరు ఎన్ని ఫాంట్స్ పేస్ట్ చేసుకుంటే అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూసారు కదా మై ఫాంట్స్లో, దీంట్లో అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందుకు తెలుగు టైప్ చేశాను కదా, సో ఇక్కడ తిమ్మన రెగ్యులర్, దీనిపైన ట్యాప్ చేశాను చూడండి, మనకి ఆటోమేటికల్లీ మారిపోయింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు ఇలా యాడ్ చేసుకొని మీరు స్టోరీస్ కానీ బర్త్డేస్ విషెస్ కానీ ఇట్లా మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు PicsArtలో. గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మరొక ఇలాంటి మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.